ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైనార్టీలకు అండగా నిలబడిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది నాడు వైఎస్ఆర్, నేడు జగనన్న మాత్రమే. 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలకు అండగా నిలిచారు వైఎస్ఆర్. చంద్రబాబు సీఎంగా 2014 నుంచి 2019 వరకు మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం 2665 కోట్ల రూపాయలు. అదే జగనన్న వచ్చాక డీబీటీ ద్వారా 13,716.34 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ ద్వారా 7,545.68 కోట్ల రూపాయలు వెచ్చించి రాజకీయంగా 4 ముస్లిం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు జగనన్న. మరో 4 ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు, 12 కార్పొరేషన్ చైర్మన్లు, 1 డిప్యూటీ చైర్మన్ పదవి, ఇంకా అనేక పదవులను ఇచ్చి రాజకీయంగా పైకి తీసుకువచ్చారు జగనన్న. బాబు కేవలం ఎన్నికల ముందు మొక్కుబడిగా కేవలం ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చి మోసం చేశాడు.